యూనియన్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ని చూడలేకపోయారా? బడ్జెట్ లో మీకోసం ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, మేమున్నాంగా. మిమ్మల్ని ఇంపాక్ట్ చేసే ద టాప్ 7 హైలైట్స్ ఆఫ్ బడ్జెట్ 2024 ని చూద్దామా? ఫస్ట్, టాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. న్యూ రెజిమ్ ని మరింత అట్రాక్టివ్ గా మార్చడానికి ఫినాన్స్ మినిస్టర్ స్టాండర్డ్ డిడక్షన్ ని 50,000 టు 75,000 కి ఇంక్రీజ్ చేశారు. న్యూ ట్యాక్స్ రెజిమ్ లో రివైజ్ చేయబడిన ట్యాక్స్ స్లాబ్స్ ని స్క్రీన్ పైన చూడొచ్చు. ఆల్సో న్యూ రెజిమ్ లో ఫ్యామిలీ పెన్షనర్స్ డిడక్షన్ ₹15,000 టు ₹25,000 కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ అర్బన్ హౌసింగ్ కి ముందుకు తీసుకొచ్చింది. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కోసం గవర్నమెంట్ ₹10 lakh crore అలొకేట్ చేయనుంది. ఇది 1 crore అర్బన్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఓన్ హౌస్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఫెస్టివ్ సీజన్ కి ముందే తెలిసిన 2 గుడ్ న్యూస్ ఏంటంటే, గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం పై కస్టమ్స్ డ్యూటీస్ ని గవర్నమెంట్ రెడ్యూస్ చేసింది. ఆల్సో మొబైల్ ఫోన్స్ అండ్ చార్జెస్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15% రెడ్యూస్ చేసింది. దిస్ మీన్స్ జ్యువెలరీ అండ్ ఫోన్స్ లాంటివి చీపర్ అవ్వచ్చు. మన కంట్రీలోని యూత్ కోసం బడ్జెట్ లో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ని చేశారు. ఫినాన్స్ మినిస్టర్ ఫస్ట్ టైం ఫార్మల్ సెక్టార్ లో ఎంటర్ అయ్యే ఫ్రెషర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. బేసిక్లీ ₹1 lakh per month కన్నా తక్కువ తీసుకునే ఫ్రెషర్స్ కి వేజ్ ఆఫ్ ₹15,000 ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబోతుంది. ఈ అమౌంట్ ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 3 ఇన్స్టాల్మెంట్స్ లో అందిస్తారు. యూత్ కోసం నిర్మలా సీతారామన్ ఇంటర్న్షిప్ స్కీమ్ ని కూడా అనౌన్స్ చేశారు. అండర్ దిస్ ఈ 5 years లో 1 crore యూత్ 500 టాప్ కంపెనీస్ లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ని అందుకుంటారు. అకార్డింగ్ టు ద స్కీమ్, యూత్ కి మంత్లీ అలవెన్స్ ₹5,000 అండ్ 6,000 వన్ టైమ్ అసిస్టెన్స్ వస్తుంది. మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నట్టయితే బడ్జెట్ లో అనౌన్స్ చేసిన ఎన్పిఎస్ వాత్సల్య గురించి తెలుసుకోవాలి. త్రూ దిస్ పేరెంట్స్ తమ మైనర్ కిడ్స్ కోసం ఎన్పిఎస్ అకౌంట్ కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. పిల్లలు 18 years కి వచ్చాక అది రెగ్యులర్ అకౌంట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ బడ్జెట్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఫినాన్స్ మినిస్టర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎల్టీసీజీ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎస్టీసీజీ రెండింటిని ఇంక్రీజ్ చేశారు. ఎఫ్ఎన్ఓ పైన సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ కూడా హైక్ అయింది. సో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్స్ బడ్జెట్ కి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ వేస్తారో కమెంట్స్ ద్వారా తెలియచేయండి. And for more budget related videos, subscribe to Upstocks Telugu. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.